హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. కుబేరా చిచి కాదు శేఖర్ కమూలాస్ డైరెక్టెడ్ కుబేరా. ధనుష్, నాగార్జున అండ్ రష్మిక మందాన లీడ్ రోల్స్గా చేసిన కుబేరా చూడడం జరిగింది భయ్య. బిగ్గెస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడేసుకుందాం. నిజంగా చెప్తున్నా, ధనుష్ ఈజ్ వర్త్ ద హైప్ దట్ ఈస్ గెటింగ్. ఒక హీరో అడుగు తినేవాడిగా యాక్ట్ చేయాలి, ఓకే చేసేద్దాం అనుకుంటారు. కానీ ఆ హీరోకి ఏ కాస్ట్యూమ్ వేసుకున్నా వీడు బిచ్చగాడు అని చెప్పగలగాలి. దాట్ ఈస్ వేర్ ధనుష్ ఇంకొక స్టెప్ ఎక్కేసాడని చెప్పుకోవాలి భయ్య. టేక్ నథింగ్ అవే ఫ్రమ్ అదర్ యాక్టర్స్, బట్ డెఫినెట్గా నాగార్జున స్క్రీన్ మీద ఉంటున్నా సరే ధనుష్ తన యాక్టింగ్తో డామినేట్ చేశాడు. ఒక స్టేజ్లో నిజంగా అడుగు తినే వాళ్ళు కూడా ఇలా ఉండరేమో మాస్టర్, ఇంత బాగా ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు అన్న ఒక ఫీలింగ్తోనే అందరం చూస్తాం. దాట్ ఈస్ హౌ గుడ్ యాక్టర్ ధనుష్ పర్ఫార్మ్డ్. నిజంగా చెప్తున్నా, ధనుష్ కోసం ఈ సినిమాని చూడండి కూడా. నెక్స్ట్ కమ్స్ నాగార్జున. నాగార్జున గారి క్యారెక్టర్ ఆర్క్లోనే ఒక రకమైన అనీజినెస్ ఉంటుంది. అంటే ఫస్ట్లో ఒక సిన్సియర్ ఆఫీసర్, ఆ తర్వాత సమ్ చేంజెస్ హ్యాపన్, ఆ తర్వాత బికాస్ ఆఫ్ దాట్ మళ్ళీ మారుతాడు. ఆల్ దీస్ థింగ్స్ వీ ఎక్స్పెక్ట్ ద సీనియర్ యాక్టర్ లైక్ నాగార్జున గారు టు పుల్ ఇట్ ఆఫ్, అండ్ హీ డిడ్ ఇట్ విత్ ఈజ్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ కమ్స్ రష్మిక మందాన. నాకైతే శేఖర్ కమూల గారు బిల్డప్ చేసే స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ లాగా ఈమె క్యారెక్టర్ అయితే అనిపించలేదు భయ్య. షీఈస్ జస్ట్ సైడ్ కిక్ అన్నట్టు ఉంటుంది, అంటే హెల్పింగ్ హ్యాండ్ టు ద మెయిన్ క్యాస్ట్ అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే మనం శేఖర్ కమూల సినిమాల్లో గోదావరిలో సీత క్యారెక్టర్ కానీ, లేదా ఫిదాలో సాయి పల్లవి క్యారెక్టర్ కానీ, ఇవన్నీ చూసి వీ ఫీల్ లైక్ ఉమెన్ క్యారెక్టర్స్ని చాలా బాగా రాసుకుంటాడు అన్న ఫీలింగ్ ఉంది. బట్ ఈ సినిమాలో నాకు కొంచెం ల్యాకింగ్ అనిపించింది. యూట్యూబ్లో మీరు మిగతా రివ్యూస్ కూడా చూసుంటారు. లైక్ ఎవ్రీవన్, నాకు సినిమా మీద ఉన్న కంప్లైంట్స్ ఏంటంటే విలన్ మామూలు కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగే ఉంటాడు భయ్య. దట్ ఈస్ వన్ కంప్లైంట్. నెక్స్ట్ థింగ్ ఇస్, చాలా క్యాస్ట్ ఉన్నారు భయ్య, అందరినీ పూర్తిగా వాడుకోలేదు. షియాజీ షిండే గారు కానీ, నాజర్ గారు కానీ, ఇలా కొంతమంది క్యాస్ట్ని అప్ టు దేర్ క్యాలిబర్ వాడుకోలేదు అనేది నా ఫీలింగ్. నెక్స్ట్ మేజర్ కంప్లైంట్ వచ్చి క్లైమాక్స్ గురించి. క్లైమాక్స్ అంటే నేను ఇప్పుడు మ్యాక్సిమం రివీల్ చేయకుండానే ట్రై చేస్తాను, బట్ శేఖర్ కమూల పేపర్ మీద తన మైండ్లో అనుకున్నది స్క్రీన్ మీదకి రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఎస్పెషలీ క్లైమాక్స్ అనేది నా ఫీలింగ్ మాస్టర్. కొన్ని సినిమాలు ఉంటాయి అంటే ఓకే దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్, యూ గాట్ టు స్టాప్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 5 minutes అన్న ఒక ఫీలింగ్తో ఉంటారు ఆడియన్స్ మొత్తం. కానీ అక్కడి నుంచి కొంతమంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఇంకొక చిన్న ప్లాట్ పాయింట్ పెట్టి దాన్ని ఒక 15-20 నిమిషాలు లాగుతారు. ఐ థింక్ ఈ సినిమా ఆల్సో ఆ కోవలోకే వస్తుంది. ఎందుకంటే అట్ వన్ పాయింట్ ఐ ఫెల్ట్ ఓకే నెక్స్ట్ 5 minutesలో ఇట్ ఈస్ డన్ అన్నట్టు. కానీ అక్కడి నుంచి మళ్ళీ లాగి ఏదో చేసి విలన్ ఇంకేదో చేయాలనుకుని కొంచెం క్లమ్జీ అనిపించింది భయ్య నాకైతే. మీ అందరికేమో కానీ నాకైతే శేఖర్ కమూల గారి బెస్ట్ వర్క్ ఇస్ లీడర్ వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ యాంగిల్ దట్ హీ హెస్ టేకెన్. నాకు లవ్ స్టోరీ కూడా ఐఎమ్ నాట్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ లీడర్ తర్వాత అంటే హ్యాపీ డేస్ భయ్య. ఈ సినిమా అయితే ఆ 2 సినిమాలకి టచింగ్ దగ్గరలో కూడా లేదని నా ఫీలింగ్. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి చేసిన లవ్ స్టోరీ లెవెల్ హిట్ ఆర్ ఆ లెవెల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని అనిపించుకోవచ్చేమో. డెఫినెట్లీ నాట్ మోర్ దాన్ దట్. శేఖర్ కమూల గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొలిటికల్ యాంగిల్ని తీసుకున్నారు, బట్ స్టిల్ అగైన్ పూర్తిగా ఫ్లష్ అవుట్ చేస్తే ఎక్కడి నుంచి ఇష్యూస్ వస్తాయో అన్నట్టు తగ్గి తీశారు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. దీని అంతటిని పక్కన పెట్టేస్తే 3 గంటల 15 నిమిషాల సినిమా ఇది. సో ఆ 3 గంటల 15 నిమిషాల సినిమాను కూడా నేను థియేటర్లో చూడండి అని సజెస్ట్ చేయడానికి మేజర్గా ప్రాంప్ట్ చేసేవి 3 things. వన్ ఇస్ ధనుష్ యాక్టింగ్, నెక్స్ట్ థింగ్ ఇస్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, హ్యాట్స్ ఆఫ్ మ్యాన్, నిజంగా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్, అండ్ ఆ పాట కూడా సెట్ అయింది సినిమాకి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యువర్ కెమెరా వర్క్. సెట్స్ ఏమీ లేకుండా నార్మల్ లొకేషన్స్లో తీస్తున్నప్పుడు కూడా ఆ ఎసెన్స్ని బాగా క్యాచ్ చేశారు కెమెరాలో, అండ్ దాట్ మేడ్ మీ సిట్ త్రూ దిస్ మూవీ. మీరు సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? నాగార్జున గారి క్యారెక్టర్ మీకు బాగా నచ్చిందా? డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.